హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ సాటర్డే మార్నింగ్ అరౌండ్ 7 అవుతుంది. ఈరోజు ఫస్ట్ థింగ్ ఇన్ ద టు డూ లిస్ట్లో ఏముండిందంటే కారప్పొడి ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి. లాస్ట్ టైం నేను ఫ్లాక్ సీడ్స్ కారప్పొడి చేశాను కదా, అది అయిపోయి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోతుంది అనమాట. అండ్ రీసెంట్గా నేను పల్లీ చట్నీ కూడా తినకూడదు అన్నారు కాబట్టి కారప్పొడులు ఒకటే నన్ను బాగా బతికిస్తున్నాయి టు హ్యావ్ సమ్ ఇడ్లీ అండ్ దోశ. పుట్నాల చట్నీ, కోకోనట్ చట్నీ, మీరు చెప్పినట్టు ఆనియన్ చట్నీస్ ఇవన్నీ ట్రై చేస్తున్నాను, కానీ దాంతోపాటు కొంచెం స్పైస్ ఏదన్నా ఉంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఈరోజు కొంచెం టైం తీసుకుని కరివేపాకు పొడి చేస్తున్నాను అనమాట. కరివేపాకు పొడి అండ్ దానివల్ల ఉండే బెనిఫిట్స్ మీ అందరికీ తెలిసిందే. అండ్ నా దగ్గర ఒక బ్లెండర్ ఉండేది కదా రెడ్ కలర్ది, అది ఖరాబ్ అయిపోయింది అనమాట ఇన్ ఏ రీసెంట్ టైం. 2 వీక్స్ అవుతున్నట్టుంది. సో నేను దీనికి స్విచ్ అయ్యాను, కొత్తది తీసుకున్నాను అగారో బ్లెండర్. ఇది పర్సనల్ బ్లెండర్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది. 400 వాట్ అనమాట. చాలా పోర్టబుల్ అండ్ ఆల్సో ఎఫోర్డబుల్ అనిపించింది. సో నేను నా పాత బ్లెండర్ ఆల్మోస్ట్ 3+ ఇయర్స్ యూస్ చేశాను. 2 టైమ్స్ రిపేర్ వచ్చింది. సో మళ్ళీ ఇంకా రిపేర్ చేయించడం ఎందుకు అని చెప్పి ఈ కొత్త దాని మీద ఇన్వెస్ట్ చేశాను అనమాట. ఇది కొంచెం నాకు ఎఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చింది. యాక్చువల్గా ఈ బ్లెండర్ చాలా హ్యాండీ. ప్రతిసారి మనం మిక్సీ తీసి బల్కీ జార్స్ లో వేయాలి అంటే కష్టం అవుతుంది కదా. ఇది అలా కౌంటర్ టాప్ మీద పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు. సో దీని బాడీ కూడా చాలా స్లీక్గా బాగుంటుంది అండ్ కౌంటర్ టాప్ మీద ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదన్నమాట. దీనికి 2 బ్లేడ్స్ ఇచ్చారు. ఒకటి 4 బ్లేడ్స్ వచ్చి ఉండింది, ఇంకొకటేమో 2 బ్లేడ్స్ వచ్చి ఉండింది అనమాట. సో నాకు నచ్చింది ఏంటంటే ఈ 3 జార్స్లో ఏ దానికైనా ఈ బ్లేడ్స్ పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఇలా బాటిల్ లాగా యూస్ చేయడానికి, లైక్ జ్యూసెస్ కానీ షేక్స్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు డైరెక్ట్గా జార్ నుంచే తాగడానికి ఇలా ఒకటి ఇచ్చారు. అండ్ ఆల్సో 2 ఎక్స్ట్రా మూతలు ఇచ్చారనమాట. ఒకటి స్ప్రింకిల్ చేసుకోవడానికి, ఇంకొకటేమో నార్మల్గా మూతలు పెట్టుకోవడానికి. అండ్ దీనికి 3 జార్స్ వస్తాయి అనమాట. ఒకటి 700 ml, ఇంకోటి 500 ml, ఇంకొకటి 300 ml. అండ్ 400 వాట్స్ ఉంటుంది. 1 year వారంటీతో వస్తుంది అనమాట. నాకు స్పెషల్గా ఈ మూతల కాన్సెప్ట్ నచ్చింది. స్ప్రింకిల్ చేసుకోవడానికి కారపొళ్ళు అవి ఆరిల్స్ మిగిలిపోతాయి కదా కొన్నిసార్లు, ఏమన్నా మనం పేస్ట్లు చేసినా లేకపోతే ఏదైనా మసాలాస్ చేసినా అది డైరెక్ట్గా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడానికి ఆ అడిషనల్ ఆప్షన్ నచ్చిందనమాట. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద వర్క్. కరివేపాకు పొడికి నేను తీసుకున్నవి ఎండుమిర్చి, ఒక 1/2 కప్ ఆఫ్ శనగపప్పు, మినప్పప్పు ఒక 1/2 కప్, జీరా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అనుకోండి, జీరా ఎక్కువ తీసుకోలేదు నేను. అండ్ ఆల్సో పల్లీలు కూడా 1/2 కప్ పల్లీలు, అన్నీ ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. మరీ ఎక్కువ ఆయిల్ కాదు, అలా అని చెప్పి మరీ తక్కువ ఆయిల్ కాదు. అండ్ ఎక్కువ మాడిపోకుండా నార్మల్గా ఉండేటట్టు ఫ్రై చేసుకుంటున్నాను 1 by 1. చాలామంది ఏంటంటే అన్నీ కలిపి వేపేయడానికి చూస్తారు, బట్ నేనేంటి స్పెషల్గా ఇలాంటి పొళ్ళకి 1 by 1 వేపుతాను అనమాట. బికాజ్ కొన్ని వాటికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది వేగడానికి, కొంచెం తక్కువ టైం పడతాయి. సో అన్నీ కలిపి వేగినప్పుడు కొన్ని మాడిపోయినట్టు, కొన్ని వేగనట్టు అలా ఉంటాయి కాబట్టి నేను అన్నీ కలిపి వేపను అనమాట. 1 by 1 వేపుతాను, కొంచెం టైం పేషెన్స్ తీసుకొని. అండ్ జీరా వేపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వేపాలి, బికాజ్ జీలకర్ర చాలా తొందరగా వేగిపోతుంది అండ్ తొందరగా మాడిపోతుంది కూడా. మాడిపోతే దాని ఫ్లేవర్ అదొక రకంగా ఉంటుంది అనమాట, చేదు వచ్చేస్తుంది. కొంతమంది మెంతులు కూడా వేస్తాము అని అంటారు, బట్ నేను మెంతులు వేయను, నాకు ఎక్కువ మెంతులు నచ్చదనమాట, చేదు వచ్చేస్తుందేమో అని చెప్పి. పల్లీలు కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు, ఇట్స్ బెటర్ ఇఫ్ యూ ఈవెన్ అవాయిడ్. బట్ మా ఆయనకి కొంచెం పల్లీలు వేస్తే కూడా నచ్చుతుంది అని చెప్పి నేను వేసాను. అండ్ కరివేపాకు కూడా ఇది ఫర్ ద ఫస్ట్ టైం నేను కరివేపాకు పొడి చేయడం అండ్ ఆల్సో తినడం కూడా. సో అప్పట్లో మా మమ్మీ చేసేది, కానీ నేను అంత ఇష్టంగా తినేదాన్ని కాదు, నాకు ఆ ఫ్లేవర్ ఎక్కువ నచ్చేది కాదనమాట. సో నౌ ఐ నో ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఇట్, అందుకని నేను ట్రై చేద్దామని చెప్పి చేయడం స్టార్ట్ చేశా, లైక్ తినడం స్టార్ట్ చేశా. సో నేను కరివేపాకు క్వాంటిటీ కూడా తక్కువ తీసుకున్నా. యాక్చువల్గా నేను తీసుకున్న దానికంటే ట్రిపుల్ ద అమౌంట్ ఆర్ డబుల్ ద అమౌంట్ కరివేపాకు తీసుకోవచ్చు మీలో రెగ్యులర్గా ఎవరైనా తినేవాళ్ళు ఉంటే.
బట్ నేను ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట. అండ్ ఎస్, ఇది కొంచెం కడిగేసి మంచిగా ఆరబెట్టి స్పిన్నర్లో ఆరబెట్టేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. డ్రైడ్ కరివేపాకు కూడా చాలామంది లైక్ ఎండలో పెట్టి అలా కూడా వేపేసి చేస్తారు, బాగుంటుంది అని చెప్పని అంటారు. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఐ షుడ్ ట్రై నెక్స్ట్. సో వన్స్ అన్నీ వేగిన తర్వాత, ఆరిపోయిన తర్వాత అందులో రాక్ సాల్ట్ కొంచెం మిక్స్ చేసి అన్నీ ఇంకా మిక్సీ పట్టేశాను అనమాట. ఒక 2 to 3 ట్రిప్స్ లాగా పట్టాను మిక్సీ. సో చింతపండు కూడా కొంచెం లైట్గా వేపాను, తొందరగా పౌడరీగా అయిపోతుందని చెప్పి. అలా సైలెంట్గా రాకమ్మ. అండ్ పోర్టబుల్ బ్లెండర్స్లో ఉండే సుఖమే వేరు, చక్కగా అలా తీసి ఇలా వేసేసుకోవచ్చు అనమాట. మీరు మిక్సీ ప్రిఫర్ చేస్తారా, ఈ పోర్టబుల్ బ్లెండర్స్ ప్రిఫర్ చేస్తారా అంటే ఐ ఆల్వేస్ సజెస్ట్ దిస్ పోర్టబుల్ బ్లెండర్స్ ఓన్లీ. ఓకే, ఎనీవే లాస్ట్ లాట్లో ఏంటంటే కొంచెం వెల్లుల్లిపాయలు అండ్ ఉప్పు కూడా తక్కువైనట్టు అనిపించింది. టేస్ట్ చూస్తే ఉప్పు కూడా వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసేసాను అనమాట. యా, రిమెంబర్, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి మట్టుకే ఇది చెప్తున్నా. కరివేపాకు కారపొడి ఆర్ ఎనీ కారపొడి గరుగ్గా ఉంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా ఉంటే నోటుకు అతుక్కుపోతుంది అనమాట, ముద్దలో కూడా కలవదు. సో గరుగ్గానే చేసుకుంటే బెస్ట్. సో మొత్తం అయిపోయింది. ఐఎమ్ టేకింగ్ ఇట్ ఇన్ అ జార్ అండ్ ఆల్సో టేస్టింగ్ ఇట్ అండ్ ఇట్ వాస్ డెలిషియస్. ఇల్లంతా అరోమా వచ్చింది ఆ రోజు, నేను ఇది పొడి చేసిన రోజు. ఇట్ వాజ్ రియలీ డెలిషియస్. అండ్ మీలో ఎవరైనా నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూసేవాళ్ళు ఉంటే మీకు గుర్తుండే ఉంటుంది, నేను నా కిచెన్ క్లీనింగ్ అప్పుడు ఈ జార్స్కి మొత్తం పింక్ కలర్ ఉండేది వచ్చేసింది అనమాట. దాన్ని మొత్తం క్లీన్ చేసా. వాటిని అప్పటి నుంచి ఏదో ఒక డిఐవై చేద్దాంలే అని చెప్పి అలానే పెట్టాను ఈ గ్లాస్ జార్స్ని. సో ఫైనల్లీ ఐ గాట్ సమ్ టైమ్ టు డూ ఇట్. ఈ స్టిక్కర్స్ వేద్దాం దీని మీద అని చెప్పి, కొంచెం చూడడానికి ప్రిటీగా ఫ్యాన్సీగా బాగుంటాయి కదా అని చెప్పి అతికించాను అనమాట. ఫస్ట్ గ్రీన్ పెట్టి ఇక్కడ పెట్టు, పింక్ ఇస్తా కానీ ఇక్కడ పెట్టు. పింకే కావాలా? ఏం పింక్ పిచ్చో ఏంటో నాకు అర్థమే కాదు. నీ పింక్ పట్టుకో, పాడు చేయకు. ఇక్కడ పెట్టు, ఇలా పెట్టు, స్లాంటింగ్గా పెట్టు. థ్యాంక్ యూ. ఈ స్టిక్కర్స్ వేసిన తర్వాత ఈ జార్ కొంచెం ప్రిటీగా అనిపించింది అనమాట. యా, ఈ స్టిక్కర్స్ వాటర్ ప్రూఫే, కడిగినా కూడా పోదు. నేను ఇంతకుముందు జార్కి ఆల్రెడీ పెట్టాను. సో ఇది సెకండ్ వన్ అనమాట. అండ్ కారపొడి ఈజ్ రెడీ. నెక్స్ట్ ఒక 15-20 డేస్కి ఇడ్లీలు తినాలన్నా దోశలు తినాలన్నా ఐ వుడ్ బీ హ్యాపీ. అండ్ దెన్ కొంచెం పచ్చిమిర్చి అండ్ పుదీనా పేస్ట్ కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట. లాస్ట్ టైం నేను పుదీనా స్టోర్ చేయడానికి మీలో చాలామందిని ఐడియాస్ అడిగాను, మీరు చెప్పారు. ద బెస్ట్ థింగ్ వర్క్డ్ అంటే నాకు 1 వీక్ ఆర్ మోర్ దెన్ 1 వీక్ ఫ్రెష్గా ఉండింది. ఫ్రిడ్జ్లో కాకుండా బయట వాటర్లోనే వేసి పెడితే పుదీనా చాలా రోజులు అప్ టు 10 days వరకు ఫ్రెష్గా ఉందన్నమాట. సో ఇవి పాడైపోతున్నాయి. సో అందుకని వీటిని పాడేయడం ఇష్టం లేక ఇలా చిల్లీస్ అండ్ పుదీనా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను, డీ ఫ్రిడ్జ్లో. ఇది కావాలంటే ఐస్ క్యూబ్ ట్రేస్ ఉంటాయి కదా, దానిలో కూడా వేసుకుని క్యూబ్స్ లాగా చేసుకుని ఒక్కొక్క క్యూబ్ మీరు కావాలనుకునే రెసిపీలో తీసి వేసుకోవచ్చు అనమాట. బట్ నా దగ్గర ఆ క్యూబ్ ట్రే లేదు, ఐస్ క్యూబ్ ట్రే లేదు. సో నేను ఇందులోనే డైరెక్ట్గా జార్లో వేసుకుని ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసేసుకుంటున్నాను. యా, ఇది వేసేటప్పుడు అంటే యూస్ చేసే ఒక 10-15 minutes ముందు బయట పెట్టేస్తే అది పేస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది, క్యూబ్ లాగా కాకుండా. ఎస్, ఆల్మోస్ట్ ఆల్ డన్ విత్ ద కిచెన్ థింగ్స్. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ జార్ ఏంటి అంటే, 3 different జార్స్ వచ్చినాయి కదా దీనికి. చిన్న క్వాంటిటీ దగ్గర నుంచి పెద్ద క్వాంటిటీ వరకు అన్నీ మంచిగా మెత్తగా నలుగుతున్నాయి అనమాట. అండ్ ఈజీ టు క్లీన్, జస్ట్ ఊరికే అలా వాటర్లో రిన్స్ చేసి అలా పెట్టేసుకుంటే బాగుంటుంది. హ్యాండీగా ఉంది చాలా బేసిక్గా. సో మిక్సీకి మనకి అంత హ్యాండీగా ఉండవు, మిక్సీ జార్స్ కొంచెం బల్కీగా ఉంటాయి. సో దిస్ ఇస్ సంథింగ్ హ్యాండీ, పోర్టబుల్ అండ్ ఆల్సో క్యూట్, which looks better on your kitchen. And finally making some cold coffee for myself. సో దీనికి నేను మీడియం జార్ యూజ్ చేసా. నా దగ్గర కాఫీ మేకర్ ఉంది, బట్ స్టిల్ కొత్తది కదా, ఏదో ఒక స్వీట్ చేద్దాంలే. అండ్ ఐఎమ్ ఆల్సో క్రేవింగ్ ఫర్ ద కోల్డ్ కాఫీ అనమాట. సో కొంచెం ఒక 10 minutes రిలాక్స్ అయ్యి కాఫీతో నా టు డూ లిస్ట్ని కూడా కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ అ గుడ్ కోల్డ్ కాఫీ.
పోస్ట్ దట్ కొంచెం టైం దొరికింది కాబట్టి ఈరోజు వీకెండ్ కాబట్టి ఐ ఆల్సో వాంటెడ్ టు ఆర్గనైజ్ అ బిట్ మోర్ ఇన్ మై బేబీ గర్ల్స్ వార్డ్రోబ్ అనమాట. మీరు లాస్ట్ టైం ఒక వీడియోలో నేను ఆల్రెడీ పెట్టాను. దీని క్లోత్స్ అన్నీ డీక్లటర్ చేసి కొన్ని డొనేట్ చేసి అవసరమైన మట్టికే నీట్గా సదిరి పెట్టాను అనమాట. ఈ 2 డ్రాస్ నేను పెట్టలేదు. ఎస్, ఆ వీడియోలోనే అనుకుంటా నేను ఎస్ఏపీ గురించి సేవింగ్స్ గురించి మాట్లాడాను. యా, వీ విల్ డెఫినెట్లీ డూ ఏ వీడియో. నేను మోహన్ ఇద్దరం కలిసి ఒక వీడియో చేస్తాము దాని గురించి. కొంచెం టైం దొరకట్లేదు, ఇంకా మంచిగా రీసెర్చ్ చేసి అసలు మేము ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాము ఏంటి మొత్తం ప్రాసెస్ ఫేస్ టు కెమెరా మాట్లాడేటట్టు ఒకటి ప్లాన్ చేస్తున్నా. ఐ విల్ డెఫినెట్లీ డూ దట్ వీడియో ఫర్ షూర్ త్వరలోనే. ఎనీవే, సో ఈ డంప్ అంతా చూసారు కదా, ఒక డస్ట్బిన్ లాగా అయిపోయింది అనమాట దాని యాక్సెసరీస్ డ్రా మొత్తం. సో దానికోసం అని చెప్పి కొన్ని ఆర్గనైజర్స్ తీసుకున్నాను అనమాట, విచ్ ఇస్ 200 రూపీస్ బిలోనే తీసుకున్న ఆర్గనైజర్స్ అన్నీ. సో ఈ హార్ట్ షేప్ బాక్స్ వచ్చేసి 99 రూపీస్ పడింది, డీమార్ట్లో తీసుకున్నా. అండ్ ఈ పింక్ కాటన్ బాక్స్ 50 రూపీస్. అండ్ ఆల్సో బ్యాంగిల్స్కి తీసుకున్నాను అనమాట ఒకటి, అది 150 or 180 రూపీస్ పడింది. సో అన్నీ 200 రూపీస్ లోపల మంచిగా కనిపించేటట్టు ప్లాస్టిక్వే తీసుకున్నాను ఈసారి. అసలు ఈ డంప్ ఇలా ఎలా అయిందో కూడా నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ. అంటే నాకు తీసిన దగ్గరే పెట్టే అలవాటు ఉంది, బట్ ఇది ఎలా క్రియేట్ అయిందో ఐ రియలీ కాంట్ టెల్ యూ. మేబీ ఇందుకే అనుకుంటా మనకి ప్రతిదానికి ఆర్గనైజర్స్ ఉండాలి, మంచిగా బాక్సుల్లో పెట్టుకోవడం. పాతకాలంలో కూడా మనకి ఇలా ఫ్యాన్సీ ఆర్గనైజర్స్ లేకపోయినా అప్పుడు దొరికిన అట్టపెట్టిల్లో ట్రంకు పెట్టిల్లో చక్కగా అందంగా పెట్టుకునేవాళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ వాటికి డెడికేటెడ్ ప్లేస్ లేదు, ఆర్గనైజర్స్ లేవు అంటే అన్నీ ఇలానే తయారవుతాయి అన్నమాట. అండ్ ఆర్గనైజింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ థెరపీ మన ఆడవాళ్ళకి. మన చేతులతో మనం చేసుకుని ఏదైనా చదువుకుని చూసుకున్న తర్వాత ఉండే సాటిస్ఫాక్షన్ నాకు తెలిసి ఇంకా దేనిలోనూ రాదు, స్పెషల్గా నాకైతే. సో అందుకే అంటాను అనమాట, నేను ఎప్పుడు ఆర్గనైజింగ్ ఈజ్ ఎ థెరపీ, డెఫినెట్లీ ఎ థెరపీ. సో ఫస్ట్లీ ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ హర్ బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ అన్నీ కలర్ వైజ్ సెగ్రిగేట్ చేసి ఈ బాక్స్లో మంచిగా పెట్టేశాను. కొన్ని పాడైపోయినవి ఉంటే తీసి పడేశాను అనమాట. అండ్ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్కి ఆర్గనైజర్ కొని నేను చాలా మంచి పని చేశాను అనిపిస్తుంది నాకు. లేకపోతే అవి ఎన్నిసార్లు చదరాల్సి వచ్చేదో ఏమో. అండ్ దాని లింక్ చాలామంది అడిగారు, క్లిప్స్ ఆర్గనైజర్ లింక్. నేను కింద ట్యాగ్డ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తా, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇందులో ఏంటంటే నార్మల్గా దాని చిన్న నక్లెస్లు, దీనికి మా లిక్షితకి ఎక్కువ నక్లెస్లు అవి ఇవి లేవన్నమాట. ఇప్పుడో ఒకటో రెండో సార్లు తీసుకున్న ఉన్నాయి, అది కూడా అత్తమ్మ కొంటారు. నేను దానికి జ్యువెలరీ అనేది పెద్దగా ఏమి కొనను, ఈ నార్మల్గా 1 గ్రామ్ జ్యువెలరీ. అండ్ ఈ ఆర్గనైజర్స్ కూడా, ఈ యాక్రిలిక్ ఆర్గనైజర్స్ కూడా ఐ థింక్ అరౌండ్ 200 రూపీస్ లోపలే పడినట్టున్నాయి, 200-250. ఇదేంటంటే సెక్షన్గా డివైడ్ అయ్యి బాగుంటాయి అన్నమాట. సో రబ్బర్ బ్యాండ్స్ కావాలంటే డైరెక్ట్గా ట్రే తీసుకోవడానికి, ఆర్ఎల్స్ క్లిప్స్ కావాలంటే డైరెక్ట్గా ట్రే తీసుకోవచ్చు. క్లమ్స్ అయిపోకుండా, ఒకదానికి ఒకటి మిక్స్ అయిపోకుండా క్లీన్గా ఉంటాయి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ డన్. జస్ట్ ఇక్కడ క్లిప్స్ కొంచెం మిస్ మ్యాచ్ ఉంటే అవన్నీ తీసి క్లిప్ ఆర్గనైజర్కి కూడా పెట్టేస్తున్నాను అనమాట. అండ్ యాక్చువల్గా దాని పక్కన డ్రా ఏదైతే ఉందో అందులో దాని హ్యాండ్ కీస్ ఇవన్నీ పెడుతూ ఉంటాను, అది కూడా ఆర్గనైజ్ చేయాలి మంచిగా. బట్ నాకు ఇప్పుడు అంత టైము ఓపిక రెండూ లేవు. మేబీ మళ్ళీ కొంచెం టైం చూసుకుని ఈ వీక్లోనో నెక్స్ట్ వీక్లోనో చేసుకుంటాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ యూజువలీ ఆర్గనైజ్ ఆల్ ద థింగ్స్ ఎట్ హోమ్. ఒకదాని తర్వాత ఒకటి టైం
దొరికినప్పుడు చూసి చేసుకుంటూ ఉంటాను అనమాట. అన్నీ ఒకటేసారి చేస్తే అది ఆర్గనైజింగ్ థెరపీ కాకుండా ఒక స్ట్రెస్ లాగా బాడీ స్ట్రెయిన్ అయిపోయి నెక్స్ట్ మూమెంటే బద్ధకం పెరిగిపోతుంది. సో అందుకనే 1 by 1 చేసుకోవడం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ టైం కూడా మనం ఎంత టైం కన్జ్యూమ్ చేస్తున్నాం ఒక దాని మీద, ఒకటి సదరడం మీద అనేది చాలా ఇంపార్టెంట్. కిచెన్లో గంటలు గంటలు స్పెండ్ చేయడము, లేకపోతే సదురుకోవడంలో గంటలు గంటలు స్పెండ్ చేయడం కాకుండా ఒక టైం టేబుల్ పెట్టుకుని ఒక దాని తర్వాత ఒకటి చేసుకుని ఉంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. మనకు కూడా పనిని ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎనీవే, ఎక్కువ జ్ఞానం ఇవ్వాలనుకోవట్లేదు. ఐఎమ్ బ్యాక్ ఇన్ ద కిచెన్. ఇట్స్ ఆల్మోస్ట్ 1:30 అయింది టైము. సో ఈరోజు నేనే వంట చేస్తున్నా. అత్తమ్మ ఊరి నుంచి వచ్చేసారు, కానీ కొంచెం లెగ్ స్ప్రెయిన్ అయిందనమాట. సో షీఈ్ నాట్ ఏబుల్ టు వాక్ మచ్. అందుకనే కుకింగ్ ఛార్జెస్ నేను తీసుకున్నాను అనమాట ఈరోజు. అండ్ మా ఇద్దరికి, నేను అత్తమ్మనే ఈరోజు ఇంట్లో ఉన్నాం. మోహన్ బయటకు వెళ్ళారు. సో హీఈస్ నాట్ హ్యావింగ్ లంచ్ అట్ హోమ్. సో ఈరోజు నాకు కొంచెం ఫ్యాన్సీగా తినాలనిపించింది. అండ్ అత్తమ్మ ఎక్కువ ఫ్యాన్సీ ఫుడ్ తింటారు, టేస్ట్ చేస్తారు, కానీ ఫుల్ఫిల్లింగ్గా తినరనమాట. సో ఇద్దరికి బాగుండేటట్టు ఐఎమ్ మేకింగ్ జీరా రైస్ అండ్ ఆల్సో క్రీమీ మష్రూమ్ కాదు, సారీ, బేబీ కార్న్ అండ్ దాల్ తడక. జీరా రైస్కి దాల్ తడక బాగుంటుంది కదా, సో దాల్ తడక చేస్తున్నా. సో దాన్ని ఏంటంటే నేను ట్యాంగీనెస్ లేకుండా తినలేను కాబట్టి ఒక టొమాటో ప్యూరే చేసి వేసి దాల్ తడక లాగా చేస్తున్నాను అనమాట. సో ప్రెషర్ కుక్కర్స్ ఆర్ ఎ రియలీ బ్లెస్సింగ్ కదా. యాక్చువల్గా మనం చాలా మంది ఇప్పుడు ప్రతి వస్తువు మీద, ప్రతి తిండి మీద ఎన్ని చెప్తున్నారంటే ప్రెషర్ కుక్కర్లో వండిన అన్నం మంచిది కాదు, ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ మంచివి కాదు, బనానాకి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, డ్రై ఫ్రూట్స్ని వేరేలాగా చేస్తున్నారు, అన్నీ కల్తీ అనే అంటున్నారు. మరి ఇంకేం తిని బతకాలి, ఎలా తిని బతకాలి? సో ఆ స్ట్రెస్ అంతా పక్కన పెట్టి మనకి నచ్చింది, కొంచెం మనకి తెలిసిన న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉంది, అది ఇది అని కాకుండా ఏది ఉంటే అది బెటర్గా వండుకొని మనకి నచ్చినట్టు తినడం చాలా చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. సో ప్రెషర్ కుక్కర్స్ యూజ్ చేయకూడదు అని చాలామంది నోళ్ళలో ఈ మధ్యన వింటున్నా, బట్ దే ఆర్ లైఫ్ సేవియర్స్, రియలీ లైఫ్ సేవియర్స్. చూడండి, ఒకవైపు బాస్మతి రైస్, ఒకవైపు నార్మల్ రైస్, ఇంకొక వైపు పప్పు, ఇవన్నీ ఉడకడానికి నాకు జస్ట్ 10 to 15 minutes పడుతుంది అంతే. అదే నార్మల్గా అయితే ఇట్ టేక్స్ hours and hours in the kitchen for me to boil all those కదా. సో ఓకే, అడ్వాన్స్డ్గా ఉన్న కాలంలో ఉన్నాం కాబట్టి మనం కూడా అడ్వాన్స్డ్గా థింక్ చేయడం, అడ్వాన్స్డ్ వస్తువుల్ని వాడడంలో ఉండే తప్పేం లేదు. అండ్ ఈ కిచెన్ హెల్పర్స్ ఆర్ రియల్లీ లైఫ్ సేవియర్స్. ఎనీవే, నేను ఎంత చెప్పినా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. మళ్ళీ యూట్యూబర్స్ని ఏదో మీ యూట్యూబర్స్కి వచ్చే ప్రాబ్లం ఇదే అంటారు. మనకెందుకు వచ్చిందిలే కానీ. సో కమింగ్ బ్యాక్ టు ద వర్క్, ఈ బేబీకార్న్ ఏంటంటే నార్మల్గా డైమండ్ షేప్స్లో కట్ చేసుకున్నాను. సో దీన్ని ఏమి బాయిల్ చేయను సపరేట్గా, అది కూరలోనే బాయిల్ అయిపోతుంది అనమాట. నేను చేసే ఇప్పుడు ఈ బేబీకార్న్ యూజువల్గా పాస్తాకి ఆరెల్స్ హర్బ్ రైస్కి చాలా బాగుంటుంది. సో హర్బ్ రైస్ చేద్దామంటే అత్తమ్మ అది ఎక్కువ తినరు, అందుకని జీరా రైస్కి షిఫ్ట్ అయ్యాను అనమాట నేను. అండ్ ఆల్సో కటింగ్ ద వెజిటేబుల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. నెక్స్ట్ చేసే ఐటమ్స్ ప్రమోషన్ అనే మాటే, కానీ నాకు అన్నిటికంటే నచ్చింది వాళ్ళ సిరామిక్ కుక్వేర్. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా, లైక్ 3,000 2,000 అట్లా ఉన్నా కూడా ఎంత బాగుంటాయంటే కుకింగ్కి నా ఫేవరెట్ అయిపోయినాయి అనమాట. నన్ను కిచెన్లో కూర్చోబెట్టి వంట చేయాలి, కూర ఏదన్నా ఉండాలి అంటే ఈ కడాయి ఒకటి, ఇంకొకటి బ్లూ కడాయి ఒకటి, రెండే తీస్తున్నాను. ఇదేంటంటే తొందరగా హీట్ అవుతాయి అండ్ వేడిగా కూడా ఉంటాయి అన్నమాట. కుక్ చేసిన 1.5 hour తర్వాత కూడా వేడి అలానే ఉంటుంది. చాలా తొందరగా కుకింగ్ అయిపోతుంది, లైక్ 10 minutesలో బాయిల్ అయిపోవడం అలా. సో ఐ జస్ట్ లవ్ దోస్ సిరామిక్ కుక్వేర్. అండ్ నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ బై దియాదే. మీలో చాలామంది చూస్తూ ఉంటారు అనుకుంటా తన వ్లాగ్స్, మామ్ ఆన్ బోర్డ్ అని చెప్పి. తన కుక్వేర్ కలెక్షన్ ఎంత బాగుంటుంది కదా అసలు. సో నేను కొంచెం తన నుంచి కూడా ఇన్స్పైర్ అవుతాను, బట్ తనవి టూ ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి నాకు. 7,000 8,000 అన్ని కుక్వేర్. సో మేబీ కొంటే ఒకటి కొంటానేమో, అది కూడా మా ఆయనతో అన్ని తిట్లు తిన్న తర్వాత. బట్ ఎస్, అంత అయితే నేను ఎఫర్ట్ చేయలేను, మనసు కూడా ఒప్పదు అంత ఆ రేంజ్. యా, ఇఫ్ ఐ earn so much, then of course I will.
ఎనీవే గ్రైండింగ్ ద టొమాటోస్, ఎందుకంటే టొమాటోస్ నాకు ఎందుకో తెలియదు మగ్గవు తొందరగానే ఒక ఫీలింగ్, అది నా ఫీలింగో అవి నిజమో నాకు తెలియదు, కానీ దాన్ని ప్యూరే చేసి వేయడానికి నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను అనమాట. అండ్ కమింగ్ టు ద బేబీకార్న్ రెసిపీ, ఫస్ట్ కొంచెం బటర్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకుని బేబీకార్న్స్ అన్నీ అందులో వేసుకొని అది వాటర్ రిలీజ్ అయ్యే వరకు కొంచెంసేపు బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా ఇంకిపోతుంది అని అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 5 to 10 minutes పడుతుంది బాయిల్ అవ్వడానికి, బట్ క్రంచ్ ఉంచాలి, మరీ మెత్తగా చేసేయకూడదు. అండ్ మీన్ వైల్ ఒకవైపు పప్పుకి లైక్ పప్పు తాలింపుకి కొంచెం టొమాటో ప్యూరేలో ఉప్పు కారం ఆయిల్ వేసి ఆ పచ్చిదనం పోయే వరకు ఉడకపెట్టేస్తున్నాను. వన్స్ బేబీకార్న్ ఉడికిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ అండ్ పెప్పర్ యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసిన తర్వాత ఈ మిల్క్లో కూడా బేబీకార్న్ బాగా లైక్ బాయిల్ అయిన తర్వాత దెన్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ అదర్ థింగ్స్. మీన్ వైల్ నేను 2 సైమల్టేనియస్గా చేస్తున్నా, అందుకే వీడియో ఇలా షూట్ చేశాను. మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే ఐఎమ్ సో సారీ. సో టొమాటో పప్పు మీకు తెలిసిందే, మగ్గిన తర్వాత ఉడకపెట్టిన పప్పు కూడా అందులో వేసి కాసేపు ఉడకపెట్టి తాలింపేసాను, అంతే సింపుల్. ఇది మటుకు పాలల్లో బాగా ఉడికిన తర్వాత కొంచెం క్రీమ్ యాడ్ చేశాను, కార్న్ స్టార్చ్ కొంచెం యాడ్ చేసి మన ఆరిగానో ఉంటుంది కదా అది వేసి దింపేశాను అనమాట. సో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఇవైతే, అండ్ ఫుల్ ఫిల్లింగ్గా కూడా ఉంటాయి. అండ్ ద లాస్ట్ థింగ్ టు డూ ఈజ్ పప్పుకి తాలింపు వేయడం అనమాట. సో ఇందులో యాక్చువల్గా దాల్ తడకాకి ఆనియన్స్ కూడా ఫ్రై చేసి దాల్ తడకాలో వేస్తారు, బట్ నాకు అది ఇష్టం ఉండదు. పప్పులో ఉల్లిపాయలు ఏంటి చెత్తగా అని అనిపిస్తుంది, అందుకే కొంచెం ఎల్లుల్లిపాయలు వేసి మేనేజ్ చేసేస్తాను అనమాట. అండ్ వీడియోస్ని తీయడం కుకింగ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా కష్టం. అలా యాంగిల్స్ మారుస్తూనే ఈ పప్పు తాలింపు తాలింపు మాడగొట్టాను కొంచెం, బట్ ఇట్స్ ఓకే, అందులో కలిసింది కాబట్టి తినేయచ్చు. నేను చేసుకుంది నేనే తినలేకపోతే బాగోదు కదా. ఓకే, ద లాస్ట్ థింగ్ ఈజ్ టు ప్రిపేర్ ద జీరా రైస్. నేను జీరా రైస్ కానీ హర్బ్ రైస్ కానీ ఏదన్నా ఫ్రైడ్ రైస్ కానీ ఎక్కువ బాస్మతి రైస్తో చేయడానికి ఇష్టపడతాను అనమాట, లేకపోతే బేసిక్ వైట్ రైస్. అండ్ జీరా రైస్ రెసిపీ మీలో 90% ఆఫ్ ద పీపుల్కి తెలుసు, తెలియని ఆ 10% ఉంటారు కదా, వాళ్ళకి మటుకే చెప్తున్నాను. సో కొంచెం నెయ్యిలో ఆనియన్స్ యాడ్ చేసి అండ్ ఆల్సో జీరా కొంచెం ఎక్కువ వేసి లైక్ 1.5 tablespoon జీరా వేసి అవి బాగా వేగిన తర్వాత రైస్ వేసుకొని దానిలో కొంచెం సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్ నేను వేసాను. నార్మల్గా అయితే గ్రీన్ చిల్లీ ఆనియన్స్తో పాటే వేసుకుని వేపుకోవచ్చు అనమాట స్పైస్నెస్ కోసం. వన్స్ అది బాగా టాస్ అయిన తర్వాత, రైస్ బాగా టాస్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని తీసేసుకోవచ్చు. అండ్ ప్లేటింగ్ ఆర్ బౌలింగ్ ఆర్ డెలిషియస్ లంచ్. అత్తమ్మకి ఇట్లా బౌల్స్లో పెడితే ఏంటమ్మా చిప్పలో పెట్టావంటారు, కాకపోతే ఇవి కొంచెం సిరామిక్వి కాబట్టి రెస్టారెంట్ ఫీల్ వచ్చింది అని అంటారు అనమాట. సో నార్మల్గా అయితే ఆవిడ వీటిని మా చిన్నప్పుడు ఇలాంటివి స్టీల్ గిన్నెలు ఉండేవి, మట్టి గిన్నెలు ఉండేవి అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు నేను ఇలా పెట్టినప్పుడు. బట్ ఐ సే ఇట్స్ ఎ రెస్టారెంట్ స్టైల్ అండ్ షీ ఆల్సో ఫీల్స్ ద సేమ్. అండ్ ద డెలిషియస్ లంచ్ ఈస్ హియర్ అండ్ వీ విల్ బీ ఎంజాయింగ్ హార్ లంచ్ యాజ్ యూజువల్. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్ బాయ్.